పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుడ్ ఫ్రైడే సందేశానికి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనం నుండి 39వ వచనం వరకు శ్రద్ధగా ఆలకించుదాం. మధ్యాహ్నం నుండి 3 గంటల వరకు భూమండలమెల్లా చిమ్మ చీకటలు క్రమ్మెను. పగలు 3 గంటల సమయమున ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా నా దేవా, నన్ను ఏల చెయ్యి విడనాడితివి అని దేని అర్థము. అది విన్నవారు ఇతడు ఏలియాని పిలుచుచున్నాడు అనిరి. ఒకడు పరిగెత్తిపోయి నీటిపాచిని తీసుకుని వచ్చి పులిసిన ద్రాక్షారసములో ముంచి ఒక కోలకు తలిగించి ఆయనకు త్రాగుటకు ఇచ్చి, తాలుడు, ఏలియా ఇతనని సిలువ నుండి దింపవచ్చునేమో చూతము అని పరిహసించెను. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చీలిపోయెను. ఇట్లు యేసు ప్రాణం విడిచినట్టును చూచి అతట నిలిచి ఉన్న శతాధిపతి నిస్సందేహముగా ఇతని దేవుని కుమారుడే అని పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, గుడ్ ఫ్రైడే ప్రతి క్రైస్తవునికి కూడా పరమ పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి రోజు. దేవుడు మన కొరకై ప్రాణం పెట్టినటువంటి రోజు. ప్రియులారా, క్రీస్తు ప్రభు మరణించినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. క్రీస్తు మరణాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సిలువలో ఆయన చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ ప్రభు యొక్క ప్రాణత్యాగాన్ని అర్థం చేసుకోవడానికి మీ ముందు ఒక చిన్న ఉపమానాన్ని ఉంచదలుచుకున్నాను. అమెరికాలో అరిజోనా అనే ప్రాంతం ఒకటి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ అరిజోనా అనే ప్రాంతంలో ఒక హృదయ విదారకమైన సంఘటన జరిగింది. అదేమిటి అంటే, అది ఒక వ్యవసాయదారుల కుటుంబం, ఒక గ్రామం. తల్లిదండ్రులు రోజంతా పనిచేసుకోవటానికి దూర ప్రాంతానికి వెళ్ళారు. ఆ తల్లిదండ్రులకి 2 పిల్లలు, కుమారుడు అన్న, చెల్లి చిన్న పాప. ఇంట్లో దోగాడుతూ ఉంది. అన్న ఖాళీగా ఉన్నాడు కదా అని, వ్యవసాయదారుల కుటుంబం కాబట్టి ఆ ఇంటి ప్రక్కనే ఉన్నటువంటి పొలంలోకి వెళ్ళి పనిచేస్తూ ఉన్నాడు. వారిది పేద కుటుంబం, మట్టి గోడలు, మట్టి ఇల్లు. ఆ చిన్న పాప దోగాడుతూ తెలియక ఆ ప్రక్కనే ఉన్న మట్టి పెళ్ళలని కదిపింది. దాని వెనకనే దాగి ఉన్నటువంటి విషనాగు బుసలు కొట్టడం ప్రారంభించింది. ఆ పాపకి దగ్గరగా వచ్చింది. అన్న దూరం నుండి దాన్ని చూశాడు. ఆ పాము చాలా కొండ సిలువలాగా చాలా పెద్దగా ఉంది. పరిగెట్టుకుంటూ వచ్చాడు. వచ్చేసరికి ఆ పాము ఆ బిడ్డని కాటు వేయటం జరిగింది. పరిగెట్టుకుంటూ వచ్చినటువంటి అన్న తనకు దొరికినటువంటి ఆ బడితతో, కర్రతో ఆ పాముని చావకొట్టాడు, చంపివేశాడు. కానీ తన చెల్లిని ఆ పాము అప్పటికే కరిసింది. కాబట్టి ఆ గాయమైనటు ప్రాంతంలో గట్టిగా ఒత్తాడు, విషాన్ని మొత్తాన్ని ఒత్తాడు. కానీ తెలియని భయం, ఏమో ఇంకా ఆ గాయము దగ్గర విషం ఏదైనా ఉంటే నా చెల్లి చనిపోతుంది కదా, నా చెల్లి చనిపోకూడదు అనే ఉద్దేశంతోటి తన నోటిని ఆ గాయము దగ్గర పెట్టి
ఆ యొక్క రక్తాన్ని అంతటిని కూడా పీల్చి బయటికి ఊశాడు. చెల్లి క్షేమం అనుకున్నాడు. దురదృష్టం ఏంటంటే ఈ కుర్రవాడి నోటిలో ఒక చిన్న కురుపు ఉంది, ఒక చిన్న పుండు ఉంది. ఆ పాము విషం ఈ కుర్రవాడి యొక్క నోటిలో ప్రవేశించి శరీరంలోనికి వెళ్ళి చివరికి తల్లిదండ్రులు వచ్చేసరికి పాము చనిపోయింది, చెల్లి బ్రతికింది. చెల్లిని బ్రతికించటం కొరకై అన్న చనిపోయి ఉన్నాడు. విషమంతా తన శరీరం పాకింది. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, సిలువలో యేసు ప్రభువు చేసినట్టు ఆ ప్రాణార్పణకి ఖచ్చితంగా ఈ ఉపమానాన్ని మనం పూర్తిగా పోల్చలేమండి. ఆయన చేసినటువంటి బలికి, ఆయన చేసినటువంటి ఆ ప్రాణత్యాగానికి నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ సంఘటనని పూర్తిగా పోల్చలేకపోవచ్చు. కానీ కొన్ని అంశాలు మాత్రం తప్పనిసరిగా మనం క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని అర్థం చేసుకోవటానికి ఈ సంఘటన నుంచి మనం పోల్చుకోవచ్చు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, సాతానుడు అనేటువంటి ఆదిలో ఏదెను వనములో ఏ విషనాగు అయితే, ఏ పాము రూపమునైతే సాతానుడు అనేటువంటి వాడు మానవాళిని పాపములోనికి నెట్టివేశాడో, లాగివేశాడో, అదే సాతానుడు ప్రియులారా మానవాళిని ఇంకా కూడా పాపము ద్వారా కాటు వేస్తూనే ఉన్నాడు. తన విషయాన్ని మానవులలోనికి పంపించి మానవ సమాజాన్ని, మానవ యొక్క తత్వాన్ని ప్రియులారా చిందరవందర చేస్తూనే ఉన్నాడు, గలిబిలి చేస్తూనే ఉన్నాడు. పాపపు ప్రవాహములో కొట్టుకొని పోతూ మానవులను నిత్య నరకాగ్నికి నడిపిస్తూ ఉన్నాడు. తాను ప్రేమించినటువంటి మానవాళి, తన రూపాకారాలతో కలుగు చేసుకుంటే మానవాళి, తన సృష్టిగా చేసుకున్నట్టు మానవాళి ఈ సాతాను యొక్క బారిన పడి నశిస్తూ ఉండగా ఆ ప్రేమామయుడైన దేవుడు చూసి తట్టుకోలేకపోయాడు, భరించలేకపోయాడు. కాబట్టే యోహాను 3:16లో చెప్పినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించాడు. దేనికోసం? తన మరణము ద్వారా మనందరము కూడా రక్షించబడాలి అని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, పునీత ఫుల్టన్ షీన్ బిషప్ గారు, అమెరికా బిషప్ గారు ఏమంటారు అంటే, ఈ లోకములో పుట్టే మానవులందరూ కూడా నేను జీవించాలి 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 అని ఈ లోకములోనికి వస్తారు. కానీ దేవుని కుమారుడైన క్రీస్తు ఒక్కడే ఈ లోకానికి నేను మరణించాలి, నేను మరణించటానికే పుట్టాను, మానవాళి పాప పరిహారార్థమై నేను మరణించటానికి ఈ లోకంలో పుట్టాను అంటూ ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలో జీవించే మానవులందరూ కూడా నేను ఇంకా ఎక్కువ రోజులు జీవించాలి, ఇంకా ఎక్కువ రోజులు బ్రతకాలి అనుకుంటే ఒక్క క్రీస్తు ప్రభువు మాత్రమే నేను ఎప్పుడు చనిపోతా, నా గడియ ఎప్పుడు వస్తుంది, ఆ గడియ కోసం నేను పుట్టాను, ఆ గడియ నాకు కావాలి అని కోరుకున్నాడు ప్రియులారా. ఎందుకని? ఆయన మరణము మనకి ఒక విముక్తి ధనముగా దేవుడు ప్రసాదించి ఉన్నాడు పిల్లారా. ఆయన సిలువలో చెందినట్టు ఆ మరణము ద్వారా నీవు నేను కూడా రక్షించబడ్డాం, పరలోక ప్రాప్తిని పొందుకున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ రోజున ఆ కరుణామయుడు దయామయుడు పిల్లారా మార్కు సువార్త 16వ అధ్యాయములో ఏమంటున్నాడు? నా దేవా నా దేవా నన్నేల విడనాడితివి అని బిగ్గరగా కేకపెట్టి నీ కొరకై నా కొరకై మరణిస్తూ ఉన్నాడు. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎందుకు క్రీస్తు ప్రభు సిలువలో మరణించాలి అంటే మనం చాలా సమాధానాలు ఇవ్వచ్చండి. యూదులు ఆయన మీద నిందారోపణ మోపారు, పిలాతుడు ఆయనకి మరణశిక్ష విధించాడు, హెరోదు, అన్న, కైఫా అనేటువంటి వారు కూట సాక్ష్యాలు పలికించారు, ఆయన మీద నేరారోపణ చేశారు, ఆయన చేసిన అద్భుతాలు తట్టుకోలేకపోయారు. ఇవన్నీ మనం చెప్పవచ్చు ప్రియులారా బైబిల్ గ్రంథ ఆధారంగా. కానీ
కడన మనం ఇవ్వాల్సిన సమాధానం ఏమిటంటే, ఎందుకు యేసుప్రభు మరణించాడు అంటే, నిన్ను నన్ను కాపాడటం కొరకే, రక్షించటం కొరకే, నిత్య జీవితం ప్రసాదించటం కొరకే, పరలోక ప్రాప్తిని అనుగ్రహించటం కొరకే. ఇదే ప్రధాన కారణం ప్రియులకు దేవుని బిడ్డలు. ఇది తప్ప మరొక కారణం లేదు. పేతురు గారు రాసిన మొదటి లేఖలో 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రియులారా, ఇదే సత్యం మనకి ఎరుకపరచబడుతుంది. పేతురు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 18వ వచనంలో ప్రియులారా, క్రీస్తు కూడా మృత్యువు పాలయ్యను కదా, ఆయన ఒకేసారి పాపములకై మరణించను. ఎవరి పాపముల కొరకై? మన పాపములకై మరణించను. దుష్టుల కొరకై ఒక సత్పురుషుడు బలి అయ్యను. ఆయనలో పాపము లేదు. మనను దేవుని దరి చేర్చుటకే ఆయన అట్లు చేసెను. దేని కొరకే మరణించాడు? పాపులమైన మనని దేవుని దరి చేర్చటము కొరకై, దేవునితో ఐక్యము చేయటము కొరకై ఆయన మరణించను పిల్లారా. ఇది దేవుని సంకల్పము. మన కొరకై యేసయ్య మరణించాలి, భయంకరమైన వేదనలు పొందాలి అని. అపోస్తుల కార్యముల 2వ అధ్యాయములో 23వ వచనములో పిల్లారా, ఇది దేవుని సంకల్పం అండి. మనం ఏదో ఊరికే జరిగింది అనుకోవద్దు. దేవుని సంకల్పమును అనుసరించియు, అపోస్తుల కార్యాలు 2:23 నుండి, దేవుని సంకల్పమును అనుసరించియు, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపులచే సిలువ వేయించి చంపించితిరి. జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేయండి పిల్లారా. ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున దేవుని సంకల్పమును అనుసరించి, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈ యేసును మీరు పాపుల చేతికి అప్పగించి సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణవేదనను తొలగించి ఆయన మృతులలో నుండి పైకి లేపెను. ఇది దేవుని సంకల్పం ప్రియులారా. ఏమిటి? మన పాపముల కొరకై నీతిమంతుడు, పాపమెరిగినటువంటి, పాపము చేయనటువంటి ఆయన మరణించటం అనేటువంటిది ఇది దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము. ఆయన ఎట్టి పాపము చేయలేదని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా చాలా స్పష్టముగా మనకు తెలియజేయబడుతుంది. ఏమంటున్నాడండి? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మన బలహీనతలను గురించి సానుభూతి చూపలేని వ్యక్తి కాడు మన ప్రధాన యాజకుడు. అంతేకాక మన వలె అన్ని విధములుగా శోధించబడి పాపము చేయనటువంటి వ్యక్తి ప్రధాన యాజకుడు. పాపము చేయల ఆయన. పాపము చేసినటువంటి వానికి శిక్ష కదా, మరి పాపము చేయనటువంటి వానికి ఎందుకు శిక్ష? ఆ సందేహాన్ని మనం నివృత్తి చేసుకోవాలి. దాన్ని మనం తెలియజేయడానికి ప్రథమంగా యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 8వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకున్న పిల్లారా, అతనిని దౌర్జన్యమునకు అన్యాయమునకును కొనిపోయిరి, అతని గతిని పట్టించుకున్నటువంటి వారు ఎవరు లేరు. అతను నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించరి. ఎందుకు చంపారండి? మన పాపముల కొరకై. ముఖ్యమైన మాట యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం, ప్రభువు ఇట్లా అనుచున్నాడు, అయినను అతని బాధాభరితుని చేయవలనని నా సంకల్పము, ఈ దేవుని యొక్క సంకల్పం. ఇందాక మనం అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఆయనని బాధాభరితుని చేయవలననే నా సంకల్పము. ఎందుకంటే అతని మరణము పాప పరిహార బలి అయ్యను మనందరి కొరకై. ప్రియులారా, ఎందుకు యేసు మరణించాడు? మనల్ని కాపాడటము కొరకై. ప్రారంభములో ఆ జరిగిన సంఘటన మీ ముందుంచాను. అమెరికాలో ఉన్నటువంటి అరిజోనా అనే ప్రాంతంలో ఆ అన్న ఏ విధముగా చెల్లిని బ్రతికించటం కొరకై తాను మరణించాడో, అదేవిధంగా
క్రీస్తు మన కొరకై, మనం బ్రతికించటము కొరకై, దేవుని బిడ్డలాగా మార్చటము కొరకై, దేవుని దగ్గరకు దరిచేర్చటము కొరకై, మన పాపాలు క్షమించబడటము కొరకై, దేవునితో మనలా సమైక్యపరచటము కొరకై ఆయన మన కొరకై సిలువలో బలి అయ్యాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ప్రియులారా, క్రీస్తు రక్తము ద్వారా మనం దేవునితో సఖ్యపడ్డాము. ఆ సఖ్యత లేదు మనకి ప్రారంభంలో. పాపము చేసిన ప్రతి వాడు కూడా దేవుని నుంచి దూరం అయిపోతాడు. దుడుకుచున్నవాడి యొక్క ఉపమానములో లూకాసు వార్త 15వ అధ్యాయం 14వ వచనములో 11 నుంచి మనం చదువుకుంటే, అతడు తండ్రి వద్ద నుండి తన ఆస్తిని తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు? దూర దేశమునకు వెళ్ళిపోయాను. ఈ దూర దేశానికి వెళ్ళటం అనేటువంటిది మన పాప స్థితికి సాదృశ్యంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువగా దేవుని నుండి మనకున్నటువంటి ఆ దగ్గర బంధాన్ని తెంచుకుంటున్నాం, మనం దూరం అయిపోతున్నామండి. మరి ఎలా? పాత నిబంధన గొర్రెల యొక్కయు, మేకల యొక్కయు, ఎద్దుల యొక్కయు బలుల ద్వారా ఈ ఐక్యత, సమైక్యత, దేవుని దరిచేర్చడం అనేటువంటిది అసాధ్యమైంది, సాధ్యపడలేదు. చివరిగా దేవుని గొర్రెపిల్లైన క్రీస్తు యొక్క రక్తము చేత మనం మరలా దేవుని దరిచేర్చబడ్డాము. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో 5వ అధ్యాయం 21వ వచనములో, మన నిమిత్తము యేసు పాపముగా ఎంచబడి మనల్ని దేవుని దరికి చేర్చాడు. దేనికోసం ఆయన మరణం? సైతాను నుండి మనల్ని విముక్తి చేసి దేవుని దరి చేర్చటానికి, దేవునితో సఖ్యపరచటానికి, దేవునితో ఒకటి చేయటం కొరకై. అవును ప్రియులారా, ఇదే ప్రధానమైన ఉద్దేశం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనములో ఇంకా స్పష్టముగా ఈ సత్యం మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకు ఆయన మరణించాడు? యేసయ్య నోటిలోంచి మనం వింటామండి. ఏమంటాడు స్పష్టముగా? మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన పలుకుతున్నాడు, యేసు పలుకుతున్నాడు, ఏలయనగా మనుష్య కుమారుడు సేవించుటకే కానీ సేవించబడుటకు రాలేదు అని పలికి ముఖ్యమైన మాట పలుకుతున్నాడు. ఆయన అనేకుల రక్షణార్థమై తన ప్రాణమును క్రయధనముగా పోయుటకై వచ్చి ఉన్నాడు. తన ప్రాణాన్ని ధారపోయుటకై వచ్చాడు. దేనికోసం? అనేకుల రక్షణార్థమై ఆయన ధారపోయుటకు వచ్చి ఉన్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 24-25 వచనాలు ఇదే సత్యాన్ని నేర్పిస్తాయి. దేవుని వద్దకు మనల్ని చేర్చి ఉన్నాడండి క్రీస్తు తన మరణము ద్వారా. ప్రియులారా, యేసు ప్రభు మరణించినప్పుడు ఒక సంఘటన జరిగిందండి. దాన్ని మనం ఈరోజు చదువుకున్న వాక్యంలో కూడా చదువుకున్నామండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనములో, అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చిరిగిపోయెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు 2గా చిరిగిపోయెను. క్రీస్తు ప్రభు మరణించింది దేవునికి మనకి అడ్డుగా ఉన్నట్టు ఈ తెరను చింపివేయటం కొరకై. యూదుల సంప్రదాయం ప్రకారం దేవాలయంలో అడుగుపెట్టాలంటే పురుషుడై ఉండాలి, గర్భగుడిలో అడుగుపెట్టాలంటే యాజకుడై ఉండాలి. హోలీ ఆఫ్ హోలీస్, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒకే ఒక వ్యక్తి అడుగుపెట్టకపోవచ్చు, ఆయనమే ఆయన ప్రధాన యాజకుడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే. దేవుని చేరటం ఇంత కష్టతరం అయిపోయిందా? దేవుడు ఆ యొక్క యేసయ్య ఆ కష్టతరమైనటువంటి దానిని సుసాధ్యం చేయడానికి వచ్చాడు. ఆ హోలీ ఆఫ్ హోలీస్కి, పవిత్ర స్థలానికి మధ్యలో ఒక పెద్ద తెర ఉంటుందంటండి. కొన్ని ఏనుగులు పట్టి లాగినా చెరగదంటండి. అది యూదులు అంతగా దానిని భద్రపరుచుకునేవారు. కానీ యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు ఎవ్వరి ప్రమేయము లేకుండానే అది చిరిగిపోయింది. ఏంటంట అంటే, ప్రియులారా,
దేవునికి మానవునికి మధ్య వంటి అడ్డు కూడా తొలగిపోయింది. దానికోసమే యేసు మరణించాడు. దేవునితో మనం ఐక్యం చేయబడ్డాం, దగ్గరికి రాబడ్డాం క్రీస్తు మరణము ద్వారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఎక్కడ దూరం అయిపోయాం? ఇది ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా, దూరం అయిపోయిన మానవుడు ఇప్పుడు దగ్గర చేర్చబడుతున్నాడు. కాబట్టి ఎందుకు యేసుప్రభు శిలువలో మరణించాలి అంటే, దూరమైన మానవుని దేవుని దరి చేర్చటానికి, సఖ్యత లేని మానవుని దేవునితో సఖ్యత చేయటానికి, పరలోకాన్ని కోల్పోయిన మానవునికి తిరిగి పరలోకాన్ని ఇవ్వడానికి, రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి, మానవాళిని సకల మానవాళిని రక్షించటం కొరకే పిల్లారా. ఎందుకు యేసుప్రభు శిలువలో మరణించాలి పిల్లారా అంటే, ముఖ్యమైనటువంటి మరొక మాట ఏంటంటే, దేవుని ప్రేమ మనకు ఎరుకపరచటానికి, దేవుని ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలియజేయడానికి. మానవునికి అర్థము కావటల్లా, దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకోలేకపోతున్నాం మనం ప్రియులారా. కాబట్టే యోహాను 3:14-16 వరకు మనం చదువుకుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ప్రసాదించాడు. దేనికోసం? తన అద్వితీయ కుమారుని కూడా ఈ పాప మానవాళి కొరకై త్యాగం చేశాడు. అంత గొప్పది దేవుని యొక్క ప్రేమ. అర్థం చేసుకోవటానికి క్రీస్తు సిలువను చూసైనా, ఆయన సిలువ మరణాన్ని చూసైనా కానీ దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా, ఇదిగో క్రీస్తు మరణము ద్వారా మనం ఏ రీతిగా దేవుని యొక్క ప్రేమని అర్థం చేసుకోవాలి అనే సత్యాన్ని మనం తెలుసుకుంటాం ప్రియులకు దేవుని బిడ్డలారా. కానీ మనం పాపాత్ములమై ఉన్నప్పుడే క్రీస్తు మన కొరకే మరణించను కదా, ఇట్లు దేవుడు మనపై తనకు ఉన్న ప్రేమను చూపుచున్నాడో. పాపులమైన మన కొరకై తన కుమారుని త్యాగం చేయడం ద్వారా దేవునికి మన మీద ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనంలో ప్రియులారా, ఇదిగో యేసుప్రభు ఎందుకు మరణించాడు అంటే, దేవుని యొక్క ప్రేమని మనకు తెలియజేయటం కొరకే. ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకే వెనుదీయలేదు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ప్రసాదించాడు. దేవుని యొక్క అపారమైన ప్రేమ. సిలువ ప్రియులారా, దేవుని ప్రేమను మనకు జ్ఞాపకం చేయాలి. యేసయ్య సిలువ మరణం ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన ఆ తండ్రి ప్రేమను మనకు జ్ఞాపకం చేయాలి. ఇదే ప్రధానంగా ఉండాలి. సిలువ మనం భయపెట్టడం కాదు, సిలువ మనకు గగుర్పరచటం కాదు. దేవుని ప్రేమ నా మీద ఎంత ఉందా. చాలాసార్లు మీకు చెప్పాను కదా, ఒక చిన్న పిల్లవాడు యేసయ్య దగ్గరికి వెళితే ప్రభు అంట సిలువలో మాట్లాడటం ప్రారంభించాడు చిన్న పిల్లవాడితో. యేసయ్య, మా అమ్మ చెప్పింది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఎంత ప్రేమిస్తున్నావు? ఆ చిన్న పిల్లవాడి భాషలో ఇంత ప్రేమిస్తున్నావంటే సిలువలో ఉన్న యేసు, లేదు ఇంకా ఎక్కువగానంట. ఇంత ప్రేమిస్తున్నావంటే, లేదు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఇంత ప్రేమిస్తున్నాడ, లేదు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తున్నానని యేసయ్య తన 2 చేతులు సిలువలో చాచి ఇంత ప్రేమిస్తున్నా అంటే ఏంటి, ఆదియును అంతమును లేకుండా, హద్దులు ఎలలు లేకుండా నేను ప్రేమిస్తున్నానని చెప్పి సిలువలో ఆయన మన కొరకై మరణించాడట బిడ్డలారా. ఇది ఆయన ప్రేమ. దేవునితో సఖ్యపరచటము కొరకై, అదేవిధంగా దేవుని ప్రేమని ఎరుకపరచటము కొరకై. రోమపత్రిక 3వ అధ్యాయం 25, 26 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి పిల్లారా. ఏమంటున్నట్టు, మానవులకు ఆయన యందు గల విశ్వాసముచ్చై ఆయన మరణము ద్వారా వారి పాపలను క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పాటు చేశాను. దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎట్లు చేసెనో ప్రదర్శించుటకై ఆయన క్రీస్తును అనుగ్రహించను. దేనికోసం అండి? మన నీతిమంతులుగా ఎలాగా చేశాడు తెలియజేయటం కోసం. ఎంత విలువైనటువంటి త్యాగాన్ని ఆయన చేయాల్సి వచ్చింది, ఎంత గొప్ప వెలను ఆయన పెట్టాల్సి వచ్చింది మనకు తెలియజేయటం కొరకు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆ సహోదరుడు అరిజోనా అనే ప్రాంతంలో చెల్లి మరణించకుండా ఉండాలనే ఆ విషయాన్ని తను తీసుకున్నాడు. పాపం అనే విషయాన్ని సిలువలో యేసయ్య మన కొరకే ప్రియులారా ఆయన భుజాల మీద వేసుకున్నాడు, మనల్ని రక్షించాడు పిల్లారా.
మన పాపాన్ని విడిచి సిలువ దరి చేరి ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృపని స్వీకరించడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపడానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సిలువ వంక చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన సిలువ త్యాగాన్ని, దేవుని ప్రేమను, దేవుని యొక్క సఖ్యతను గురించి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. తలల వంచి వేడుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పాపులమైనటువంటి మా కొరకై నీవు సిలువలో నీ ప్రాణార్పణము చేసి మమ్ము పాపము నుండి విమోచించావు. నీకు స్తోత్రాలు తండ్రి. ఓ కరుణామయ, ఓ దయామయ, ఓ సిలువదారి, నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. నీ సిలువ రక్తముతో మా పాపాలు కడిగి వేయండి. నీ పరిశుద్ధ రక్తముతో మా దోషాలు శుద్ధి చేయండి. నీ సిలువ పాటులను చూసైనా, నీ సిలువ మరణాన్ని చూసైనా మా పాపాలకి మేము దూరముగా ఉండి నీ దరి చేరుకునే కృపను మాకు దయచేయి తండ్రి. నీ ఆత్మశక్తితో మమ్మ అభిషేకించండి తండ్రి. నీ సిలువే మాకు ఆయువు, నీ సిలువే మాకు రక్షణ, నీ సిలువలోనే మాకు నిత్య జీవితము తండ్రి. ఆ సిలువలో నుండి ధారలుగా ప్రవహిస్తున్నటువంటి ఆ రక్షణ రక్తాన్ని ప్రభు మా మీద ప్రోక్షించండి, మమ్మ శుద్ధి చేయి. ఈనాడు ప్రభువా ఎంతోమంది బిడ్డలు నీ దరి చేరి నీ పాటలను ధ్యానం చేస్తుండగా ప్రభు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. పాపాన్ని విడిచి పరిశుద్ధత వైపు ప్రయాణం చేయడానికి, నీ సిలువకి మా శరీరం అంటగొట్టుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు దాయిచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.